ఈ రోజు ట్రంప్ సెక్యూరిటీని చూస్తే మన యోధుల పరాక్రమం, స్వామి భక్తి ఎంత గొప్పవో అర్థమవుతుంది. రీసెంట్ గా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కు జరిగిన సెక్యూరిటీ ఇన్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ లో హఠాత్తుగా గన్ షాట్స్ వినిపించాయి. ఒక దుండగుడు దూసుకొచ్చాడు. సీక్రెట్ సర్వీస్ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ట్రంప్ ను కాపాడారు. కానీ కొంతమంది వాళ్ళ రియాక్షన్ కాస్త స్లోగా ఉందనే కామెంట్స్ కూడా చేశారు. ఆ సంఘటన చూశాక మన భారతీయ చరిత్రలో జరిగిన ఒక గూస్ బంప్స్ తెప్పించే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అది వింటే అసలు బాడీగార్డ్ అంటే ఎలా ఉండాలో మీకే అర్థమవుతుంది. 1659వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు అఫ్జల్ ఖాన్ మధ్య ప్రతాప్ గఢ్ లో ఒక కీలకమైన మీటింగ్ జరుగుతోంది. ఇద్దరు తమతో పాటు చెరో 10 మంది బాడీ గార్డ్స్ ను తెచ్చుకున్నారు. మీటింగ్ లో అఫ్జల్ ఖాన్ మోసంతో శివాజీ మహారాజ్ ను కత్తితో పొడవాలని చూశాడు. కానీ మహారాజ్ ముందుగానే ఊహించి దానికి తగినట్లుగా ఇనుప కవచం వేసుకుని వెళ్లి అఫ్జల్ ఖాన్ పని పట్టారు. కానీ అసలు ప్రమాదం ఆ తర్వాతే జరిగింది. శివాజీ మహారాజ్ ఆ టెంట్ నుండి బయటకు వస్తున్నప్పుడు అఫ్జల్ ఖాన్ బాడీ గార్డ్ అయిన సయ్యద్ బండా తన కత్తి పట్టుకుని మహారాజ్ ను చంపడానికి ఉన్మాదిలా దూసుకొచ్చాడు. మహారాజ్ అటువైపు చూడలేదు, అతని దాడిని గమనించలేదు. సరిగ్గా ఒక్క సెకనులో శివాజీ మహారాజ్ బాడీ గార్డ్ జీవా మహాలా మెరుపులా స్పందించాడు. సయ్యద్ బండా కత్తి గాల్లో ఉండగానే తన కత్తితో వాడి చేతిని అమాంతం నరికేశాడు. ఆ రోజు జీవా మహాలా అంత అలర్ట్ గా లేకపోయి ఉంటే క్షణాల్లో ఆ కత్తి శివాజీ తలను తాకేదే. అందుకే మరాఠీలో ఇప్పటికీ హోతా జీవా మహనూన్ వాచ్లా శివ అనే సామెత ఉంది. అంటే జీవా ఉన్నాడు కాబట్టి ఆ రోజు శివాజీ బతికాడు అని అర్థం. ఈ రోజు ట్రంప్ సెక్యూరిటీని చూస్తే మన యోధుల పరాక్రమం, స్వామి భక్తి ఎంత గొప్పవో అర్థమవుతుంది కదా. ఈ చారిత్రక సంఘటన మీకు గూస్ బంప్స్ తెప్పిస్తే కింద కామెంట్స్ లో జై శివాజీ అని రాయండి. మన చరిత్ర గొప్పతనం అందరికీ తెలిసేలా ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.